తామరాకు మీద నీటి బొట్టు లా ఆత్మజ్ఞాని ఉంటాడు అన్నదానికి చెప్తాను ఇప్పుడు నేను. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అంటే మమకారం లేకుండా ఉండాలి. ఇప్పుడు లోకంలో 90% చెప్తున్నా. ఈ మమకారం వల్లే ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారు. ఈ మార్గంలో సరిగ్గా కొనసాగలేకపోతున్నారు. సీరియస్‌గా పాల్గొనలేకపోతున్నారు. ఎక్కువ బ్రేకులొస్తున్నాయి. ఒక్క నెల భీమవరం బ్రేకవుతే 3 నెలలు పాల్గొన్నదంతా కోల్పోతారు. విషయం తెలీదు చాలామందికి. ఒక్క నెలే కదా అనుకుంటారు. అలా 2, 3 నెలలు మానేస్తే ఒక ఏడాది వెనక్కెళ్ళిపోయినట్టే వాళ్ళు. ఈ రహస్యం తెలీదాళ్ళకి. మామూలుగానే ఉన్నాను కదా అంటారు. ఈ పైకి మామూలుగానే కనపడతారు వీళ్ళు. ఈ మేకప్‌లు, ఈ డ్రెస్సులు ఇయన్నీ బానే యేసుకుంటారు. మామూలుగానే యేసుకుంటారు. లోపలొచ్చిన మార్పంతా మళ్ళా జీరో లెవెల్‌కొచ్చేస్తది. అది. సరే. ఎందుకు జరుగుతుందంటే మమకారం వల్ల. మమకారం ఉన్నవాళ్ళు. అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. భార్యన్న మమకారమే. భర్తన్న మమకారమే. పిల్లలన్న మమకారమే. బంధువుల పట్ల కూడా ఒక మమకారమే. తల్లి, తండ్రి ఇలాగ. అలాగే ధనం మీద, ఆస్తుల మీద కూడా మమకారం ఉంటుంది. ఇప్పుడు ఈ మమకారం వల్లే ఎంతోమంది భీమవరం రాలేకపోతున్నారు. రావాలని ఉంటుంది. రాలేకపోతున్నారు. వ్యాపారం వంకతో కొంతమంది, ఉద్యోగం సెలవు పెట్టాల్సొస్తుందని కొంతమంది, ఏయేయో ఇతర కారణాలు చెప్తూ కొంతమంది. పిల్లలు చూసుకోవాలని కొంతమంది, తల్లిదండ్రులు చూసుకోవాలని కొంతమంది, వాళ్ళకి ఆ ఇబ్బందొచ్చిందని, ఈ ఇబ్బందొచ్చిందని. ఇలా నా లెక్క 90% రావాలనుకున్న వారిలో రాలేకపోతున్నారు. ఎదగగలిగే అవకాశం ఉన్నా కూడా ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారు. జ్ఞానం సంపాదించుకోగలిగి సంపాదించుకోలేకపోతున్నారు.
ఏయ్యో కొంచెం తెలుసుకుని, ఎంతో తెలుసుకున్నట్టుగా ఫీలవుతూ ఉంటాడు. ఎంతో ఎదిగిపోయాననుకుంటాడు. ఈ మమకారం వల్ల. కొనసాగలేకపోతున్నారు. అంతేకాదు తన వాళ్ళకి ఏదైనా తేడా చేసినా, జబ్బు కలిగినా, లేతే ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినా, ఒక పెళ్ళైనా, ఏదైనా సరే చెయ్యవలసిన పని ఆపేస్తారు. రోజు చేస్తున్న పని చెయ్యరు. ఇప్పుడు చూడండి మన వాళ్ళలోనే ఉన్నారు. ఆ పిల్లల మీద, మనవల మీద మమకారంతో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది అమెరికా, కెనడా ఇయన్నీ ఎళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళు ఎక్కడ పాల్గొనగలరు? ఎక్కడ ఈ జ్ఞానం సంపాదించుకోగలరు? ఏముంది ఈ ఏడాదే, ఈ 6 మాసాలే అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ 10 సంవత్సరాలు కొనసాగించి 6 మాసాలు విదేశాలకి వెళ్తే 10 సంవత్సరాలు ఎదిగిందంతా కోల్పోయినట్టే వాళ్ళు. అబ్బే! మనం కవర్ చేసేసుకోవచ్చు అనుకుంటారు. ఏంటి చేత్తారు కవర్ చేసేది? అక్కడ పనులన్నీ మీద పడతాయి. వాళ్ళని చూసుకోవడం. అక్కడ ఇంకేం చేయగలుగుతారు వాళ్ళు? దృష్టి ఎక్కడెళ్తుంది? ఏదో మొక్కుబడికి చేసే పని దానివల్ల వచ్చే రిజల్టే నామమాత్రం. అలాగే ఇండియాలో ఉన్న ఈ మమకారం వల్ల అమ్మాయి పెళ్ళని, అబ్బాయి పెళ్ళని, అబ్బాయిలు పిల్లల చదువులని 2 నెలలు ఎగ్గొట్టేస్తారు. భీమవరం రావడం ఇయన్నీ. పెళ్లి చేసేది ఒక రోజు. పోలే ఉన్న 3 రోజులు, లేతే వారం రోజులు, లేతే 10 రోజులు. 6 మాసాల నుంచి పెళ్లి, పెళ్లి, పెళ్లి అంటూ అది అయిపోతూ వచ్చేస్తామండి అంటారు. భలే నవ్వొస్తది నాకు. పెళ్లి ఎన్నాళ్ళు చేస్తారీళ్ళు? పెళ్ళని చెప్పి భోజనం మానేసారా? ఇంటి పనులు మానేసుకున్నారా? ఏ పని మానరు. అన్నీ చేస్తారు. ఏంటో 24 గంటలు పెళ్లి చేసేసినట్టే 364 రోజులు.
ఒక్క 3 రోజులు ఖాళీ చేసుకోలేరు. ఏంటంటే మమకారం. పిల్లల చదువులు. ఈళ్ళేదో చదివించేసినట్టు, ఈడు చదివిస్తే ఆళ్ళకెక్కేసినట్టు. అలా ఎంతోమంది ఆ పిల్లల పేరు చెప్పి. ఏమిటి అంటే మమకారం. ఈళ్ళెంత అక్కడున్నా ఆడు చదివే చదువుతాడు. వీళ్ళు లేకపోయినా. వీళ్ళున్నా అంతే. ఎందుకు జరుగుతున్నాయి ఇయన్నీను? మమకారం వల్ల. కొంతమంది డబ్బు మీద మమకారం. వ్యాపారం వదలలేరు. ఉద్యోగం వదలలేరు. చాలా మంది చెప్తూ ఉంటారు. ఏమండి ఇంక నాకు 6 మాసాల్లో రిటైర్మెంట్ అండి. చూడండి. రిటైర్మెంట్ అవ్వగానే నా ప్రతాపం చూపిస్తానంటారు. రిటైర్ అయిపోయినోళ్ళు ఉన్నారలా. తర్వాత మళ్ళా రిటైర్ అయిపోయింది కానండి, ఇంకా ఆ పనులున్నాయండి, ఈ పనులున్నాయండి. ఇంకొక 2 నెలలండి అంటారు. ఈ మమకారాలు ఉన్నవాళ్ళు వాయిదాలేయడం తెలుసు కానీ, ఆ పనులు చేసుకుంటూ ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో పయనించలేరు. దీన్నెగ్గొడతారు తేలిగ్గా. దాన్ని 2 రోజులు, 3 రోజులు స్పేర్ చేయలేరు. ఏమిటి? మమకారం. డబ్బు మీద మమకారం. భార్య మీద మమకారం. భర్త మీద మమకారం. మా ఆయనకి ఒంట్లో బాగోలేదండి. మా ఆవిడకి సరిగ్గా లేదండి. నా పిల్లలు ఇలా ఉన్నారండి. మా అమ్మ బాధ్యత నా మీద పడిందండి. ఇలా ఎంతోమంది. నెలలో 3 రోజులు కొనసాగలేకపోతున్నారు. రోజులో 2, 3 గంటలు జూమ్‌లో కొనసాగలేకపోతున్నారు. ముందు చేసుకోండి. క్లాస్ అయిపోయిన వెంటనే చేసుకోండి. చేయరు. వీడియోలు కట్టేస్తారు. అందరూ ఏమనుకుంటారు? అబ్బా! ఈళ్ళెంత సీరియస్‌గా చేస్తున్నారు అనుకుంటారు. ఏం చేస్తారు? వాళ్ళు వీడియో ఆన్ చేస్తే ఆళ్ళేం చేస్తున్నారో తెలుస్తది. అబ్బాయి జాయిన్ అవుతున్నానండి. నాకు తెలుసు వీడియోలు కట్టేసేవోళ్ళంతా. సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. ఖచ్చితంగా తెలుసు నాకు. అందులో మన శ్రీకాంత్ ఒకడు. వీడియో కడితే గాని ఆడు జాయిన్ అవ్వడు. వీడియో ఆన్ చేసి ఆడు జాయిన్ కాలేడాడు. ఆడి తరం కాదు. పేరుకి సీనియర్ మాస్టర్ అని చెప్పుకుంటాడు. ఏమైనా కొంపలంటుకుపోయే పనులుంటాయంటే అయ్యి ఉండవు. పోన్లే వంట చేత్తాడా? తొక్క చేత్తాడా? అంటే అయ్యి చేయడు. ఇలా ఉంటారు.
అంచేత గుర్తుపెట్టుకోండి. మమకారం ఉన్నవాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలో సరిగ్గా కొనసాగలేరు. వీళ్ళకి 10 జన్మల్లో సాధించగలిగేది 50 జన్మలు తీసుకుంటారు. వాళ్ళకి తెలీదు. నేనన్నీ చేస్తున్నాను. అందరిలాగే నేను ఫాలో అవుతున్నాను. గురువు చెప్పినయన్నీ చేస్తున్నాను అన్నీ అనుకుంటారు. కానీ వాళ్ళ లోపం ఏంటో వాళ్ళకి తెలీదు. ఎక్కడ వాళ్ళు దెబ్బతింటున్నారో తెలీదు. అందుకే పూర్వకాలంలో వానప్రస్థాశ్రమం స్వీకరించేవాడు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు మనకేం లేవు కానీ, అవసరం కూడా లేదు. మమకారం లేకుండా ఉంటే చాలు. మీరు మమకారం తొలగించుకోగలిగితే మీకు ఎన్నో జన్మలు అక్కర్లేదండి. 10 జన్మల్లో నేర్చుకునేది ఈ జన్మలోనే నేర్చుకుంటారు. మీ మమకారాలు చూస్తే నాకు ఆశ్చర్యమేస్తాయి. ఒక ఆవిడ అబ్బాయి మీద మమకారంతో ఆడు ఢిల్లీలో ఎంబీబీఎస్ చదువుతుంటే ఆంధ్ర వదిలేసి ఢిల్లీ వెళ్ళి ఇక్కడ మొగుడిని అందరిని కూడా వదిలేసి అబ్బాయి మీద మమకారం. రోజు అన్నం తినిపించేది కలిపి నోట్లో పెట్టేది. మరి ఎంబీబీఎస్ చదువుకున్నవాడు మరి నోట్లో పెట్టుకోలేడా ఏంటో నాకు అర్థం కాలేదు. ఏంటి అంటే మమకారం. ఇంకొక ఆవిడ కూతురు మీద మమకారంతో మొగుడిని వదిలేసి అమ్మాయి బొంబాయిలో ఉద్యోగం చేస్తుంటే ఈవిడ బొంబాయిలో ఉంటూ ఆవిడ పక్కలోనే పడుకునేది. మరి మొగుడొచ్చినా కూడా అలాగే పడుకుంటదేమో అమ్మాయికి. ఇలా చూస్తూ ఉంటే ఈ ఒక్కొక్కళ్ళ మమకారం ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. ఏంటి ఈ మమకారానికి కారణం? అజ్ఞానం గుర్తెట్టుకోండి. అజ్ఞానము అంటే వాడు నా కొడుకు, ఆవిడ నా భార్య, ఈయన నా భర్త, ఈ డబ్బు నాది, ఈ మేడ నాది, ఈ కారు నాది అనే అభిప్రాయం. ఇయన్నీ నావి. ఇవి నాకు శాశ్వతంగా ఉంటాయి. అని
భావించడమే. కానీ ఈవిడ నా కూతురు కాదు, వీడు నా కొడుకు కాదు, ఈ ఆస్తులు నావి కావు. ఇవి ఎప్పుడో అప్పుడు నాకు దూరం అయ్యేవే. నాకు కూడా రానివే. అసలు వాళ్ళకి నాకు సంబంధం లేదు. నేను ఎలా ఆత్మనో, వాళ్ళు అలాగే ఆత్మ. నా అనుభవాల కోసం భూమి మీదకి నేను ఎలా వచ్చానో, వాళ్ళ అనుభవాల కోసం వాళ్ళు భూమి మీదకొచ్చారు. ఏదో తల్లి గర్భం కావాలి కాబట్టి నా గర్భంలో ప్రవేశించారు. అంత మాత్రం చేత వాడు నా కొడుకు ఎలా అవుతాడు? నా కూతురు ఎలా అవుతుంది? వాళ్ళ కోసం నన్ను నేను త్యాగం చేసుకోవాలా? నా భవిష్యత్తు నేనెందుకు పాడు చేసుకోవాలి? ఒక్క జన్మలో సాధించవలసింది 10 జన్మలు, 20 జన్మలు నేను తీసుకోవాలా? తీసుకోవచ్చు. పత్రి గారు చెప్తారు. 5వ క్లాస్ 10 ఏళ్ళు చదివితే ఎలా ఉంటుందో, ఇది అంతే అంటారు. 5వ క్లాస్ 10 ఏళ్ళు చదివితే ఎదవ, సన్నాసి అని తిడతారు. బుద్ధి లేదురా నీకు అని. అలాగే ఒక జన్మలో సాధించవలసింది 10 జన్మలు తీసుకుంటే పైకెళ్ళాక మాస్టర్లు తిడతారు. నీకు బుద్ధుందా లేదా? ఓ చచ్చిపోతున్నావు. కొడుకంటూ, కూతురంటూ, ధనమంటూ, తల్లంటూ, తండ్రంటూ, భార్య అంటూ, భర్త అంటూ చచ్చిపోతున్నావు. అసలెందుకెళ్ళావు నువ్వు? ఏం చేసుకొచ్చావు? అని తిడతారు. నిజంగా నువ్వు కన్నట్టు, ఆడు నిజంగా నీ కొడుకైనట్టు రెక్కలు వచ్చేదాకానే తన పిల్ల పక్షికి. రెక్కలు వస్తే ఇంకది తన పిల్ల కాదు. అదే బయటికి గెంటేస్తది. తీసుకొచ్చి మేపదు కూర్చోబెట్టి. అలాగే అడ్డాల్లో ఉన్నంత సేపే నీ బిడ్డ. గెడ్డాలొచ్చాక నీ బిడ్డ ఎలా అవుతాడు? బుద్ధుందా లేదా? నువ్వు అతిగా ప్రేమ చూపిస్తే చిరాకొస్తది ఆళ్ళకి. మీరెలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారో, వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. పక్షి తన పిల్లను రెక్కలొచ్చేదాకా ఎలా పోషిస్తుందో, నీ పిల్లల్ని నువ్వు పోషించు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా.
వాళ్ళ జాబ్ సంపాదించుకునేదాకా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా పోషించు. తర్వాత నీ పనే, నీ అవసరం వాళ్ళకేముంటుంది. ఏ జంతువుకు ఉండదు అలాంటి మమకారం. ఒక్క మానవుడికే ఈ మమకారం వల్ల ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాడు. ఒక్క జన్మలో సాధించవలసింది 10 జన్మలు తీసుకుంటున్నాడు. ఇంకా ఎక్కువే తీసుకుంటున్నాడు. ఎన్ని సార్లు దొబ్బులు తింటారో పైకెళ్ళి. కిందకొచ్చి మళ్ళా మామూలే. మన జూమ్‌లో ఎన్ని సార్లు దొబ్బులు తింటారో. మళ్ళా మామూలే. ఏమిటి అంటే మమకారం. ఆ మమకారంతోటే అర్జునుడు భోరున విలపించాడు అభిమన్యుడు చనిపోతే. కృష్ణుడు ఎంత చెప్పినా ఇనలా. ఇంక బుద్ధి రాదని చెప్పి అభిమన్యుడు ఉన్న లోకానికి పంపాడు సూక్ష్మ శరీరంతో. అభిమన్యుని చూసి అభిమన్యు, అభిమన్యు అని పిలిచాడు. ఆడొచ్చి ఈయన కావలించేసుకుంటాడు అనుకున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఈడు మతిపోయింది అర్జునుడికి. నీ తండ్రినిరా అర్జునుడు అన్నాడు. ఏ తండ్రివి అన్నాడు. ఇక ఆడికి మతి లేదు. బుర్ర పని చేయలేదు. ఎందుకంటే అభిమన్యుడికి ఎంతో మంది తండ్రులు ఉన్నారు అంతకుముందు. అందులో నువ్వే తండ్రివి అన్నాడు. అర్థమైంది. ఇంకా అన్నాడు, ఇంకా ఎందుకు ఇక్కడ కూర్చుంటావు? నాకెన్నో పనులున్నాయి ఇక్కడ చూసుకోవాల్సినవి. ఎళ్లి నీ పనులు చూసుకో అన్నాడు. ఏం చేస్తాడు? తిరిగొచ్చేసాడు. కృష్ణుడు కాళ్ళ మీద పడ్డాడు. నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. మమకారంతో నేను ఇంతలా బాధపడి నిన్ను అనరాని మాటలన్నాను. క్షమించు నన్నని చెప్పి. ఇంక నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను అని మళ్ళా యుద్ధానికి సిద్ధమయ్యాడు. గుర్తెట్టుకోండి. మీ పిల్లలైనా అంతే. మీ సొంతం అనుకుంటున్నారు. మీరేదో కష్టపడి కన్నాం అనుకుంటారు. మీ సరదాలు తీర్చుకోవడానికి చేసిన పనికి వాళ్ళు భూమి మీదకి రావడం జరిగింది. మీకు కావాలని మీరేం కొనలే. ఇదైపోతారు. చచ్చిపోతారు. కొంతమంది పైకి కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. మమకారం. ఒంటికి కారం అన్నట్టు అంటుకున్నట్టు. వీళ్ళకి పిల్లలు వీళ్ళు అంటుకుంటారు. ఆళ్ళని చూడగానే ఏదో ఇదైపోతారు ఎటో మరి. ఆ ఫీలింగులు అయి
తెగ మారిపోతాయి. వీళ్ళే కన్నట్టు, ఇంకెవరికి పిల్లలు లేనట్టు అందరికీ చూపిత్తూ, మా అబ్బాయండి, మా అమ్మాయండి వీళ్ళకే ఉన్నట్టు. ఎంత మమకారమో! ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆళ్ళ కాళ్ళు పట్టుకొని వదలరు. మళ్ళా ఇలా పిల్లలు పుట్టినప్పుడు ఆ తల్లి, తండ్రి మొఖం చూడరు. భలే విచిత్రంగా ఉంటది. అందుచేత ఎవ్వడిని చూసినా మమకారంతో ఉంటున్నారు. జీవిస్తున్నారు. మీరు ఎదగలేరు కాక ఎదగలేరు. నేను చెప్తున్నాను. మమకారం ఉంటే ఎదగలేరు. మిమ్మల్ని ఎదగకుండా చేసేది మమకారమే. మేము కూడా పత్రి గారి పరిచయం అయ్యేదాకా మా పిల్లల్ని బయటికి పంపలా. వాళ్ళ ఆస్తులు వాళ్ళకివ్వలా. పట్టు కూర్చున్నాం. వాళ్ళకేమైపోతుందో అని. వాళ్ళు తిట్టుకున్నా సరే లోపల. మా మీద కోపాలు పెంచుకున్నా సరే వదలలేదు. పత్రి గారి పరిచయం అయిన తర్వాత కొంత జ్ఞానం మాకు తెలుసుకున్న తర్వాత వెంటనే వాళ్ళని బయటికి పంపేసాం. మీ పాటలు మీరు పాడండి. మా పాటలు మేము పాడతాం. అప్పటిదాకా మమకారం ఉంది. అప్పుడు మమకారం పోయింది. అన్నిటి మీద, అందరి మీద, ఆఖరికి డబ్బు మీద కూడా మమకారం పోయింది. వ్యాపారాలు కూడా వదిలేసాం. ఇక్కడ ఒకటే గుర్తెట్టుకోండి. మమకారం వదలడము అంటే వాళ్ళని వదిలేయడం కాదు. ధనాన్ని వదిలిపెట్టేయడం కాదు. అందరూ అన్నీ మీతోటే ఉంటాయి. మమకారం ఉంటే ఆ ధనాన్ని ఖర్చు పెట్టే విధానం ఒక రకంగా ఉంటుంది. మమకారం లేకపోతే ఆ ధనాన్ని ఖర్చు పెట్టే విధానం వేరొక రకంగా ఉంటుంది. మమకారం ఉంటే ఆ ధనాన్ని తాను, తన కుటుంబం భోగాల కోసం, సుఖాల కోసం, కోరికల కోసం ఖర్చు పెడతారు. మమకారం లేకపోతే ఆ ధనాన్ని లోక కళ్యాణం కోసం, లోకుల కోసం, జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం, సేవల కోసం, ఆత్మ లాభం కోసం ఖర్చు చేస్తారు. పిల్లల్ని వదలరు. మమకారం లేకపోవడం అంటే వాళ్ళతోటే ఉంటారు.
వాళ్ళొస్తే పలకరిస్తారు. వాళ్ళకేదైనా అవసరం వస్తే చూసుకుంటారు. ఆళ్ళు లేకపోతే నేను లేను అన్న భావం ఉండదు. వాళ్ళతోటే ఉంటారు. తామరాకు మీద నీటి బొట్టు ఎలా అంటుకుని ఉంటుందో అలాగే ఉంటారు. కానీ ఆకంటుకుపోరు. లేకపోతే నేనుండను. నేను చచ్చిపోతాను. నేను బతకను అన్న భావం ఉండదు. ఎవరికి అంటే ఆత్మజ్ఞానికి. మరి ఈ మమకారం ఎలా పోతుంది? నీలో జ్ఞానం పెరిగే కొద్దీ ఈ మమకారం పోతుంది. గుర్తెట్టుకోండి. నీలో ఎంత జ్ఞానం పెరుగుతుందో అప్పుడు తెలుస్తుంది. ఈ ధనం నాది కాదు. నా అర్హతను బట్టి భూమి మీద దీన్ని ఉపయోగించుకోవడానికి నాకివ్వబడింది. అంతేకాని ఇది నాది కాదు. నేను ఇదివరకు మీకు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను నేను. రైల్లో మీరు బుక్ చేసుకున్న బర్త్ లాంటిది. ఆ ప్రయాణం చేస్తున్నంత సేపు ఆ బర్త్ నాది, నాది అంటారు. ప్రయాణం అయిపోగానే మీ అంతట మీరు దిగెళ్ళిపోతారు. నాది నాదన్న వాళ్ళు ఎందుకు దిగిపోయారు? అలాగే ఈ ఆస్తులు, సంపదలు, ఇల్లు ఇయన్నీ నాయి నాయి అంటారు. ఈ సమయం అయిపోతే మీరు నిర్ణయించుకున్నటువంటి ఆయుష్ అయిపోతే వదిలేసి ఎళ్ళిపోతారు. మమకారం ఉంటే ఈళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళు అంటారు. మమకారం లేకపోతే నాలా వచ్చిన వాళ్ళే వాళ్ళు. తల్లిదండ్రులైతే నేనెలా రాలేనో భూమి మీదకి, మేము లేకపోతే వాళ్ళు భూమి మీదకి రాలేరు. తెలుసుకున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు. మీరు శంకరాచార్యుల వారి జాగ్రత్త పంచకం మళ్ళా మళ్ళా చదవండి. చెప్తున్నాను నేను. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి, జ్ఞానపరంగా ఎదగాలి. ఖచ్చితంగా ఇటువంటియన్నీ చదవాల్సిందే గొప్పవాళ్ళు చెప్పింది. స్పష్టంగా చెప్పాడాయన. ఎవడు నీ తల్లి? ఎవడు నీ తండ్రి? ఇయన్నీ జాగ్రత్త అని చెప్పాడు వీటి విషయంలో. అద్భుతమైన టాపిక్. ఎంతైనా చెప్పుకోవచ్చు. తామరాకు మీద నీటి బొట్టు. పద్మపత్రమివాంభస. అంచేత ఇక్కడి నుంచైనా మీరు మమకారంలోంచి బయటపడే ప్రయత్నం చేయండి. మమకారంలోంచి బయటపడకుండా మీరు జ్ఞానపరంగా ఎప్పటికీ ఎదగలేరు. ఎదిగానని ఏదో ఫీలింగులు పెడతారు. ఏదో కవులు చెప్తారు. నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా చిరాకొచ్చేస్తది. అసలు తక్కువ, కబుర్లెక్కువ.
ఏమక్కల మీరు తెలుస్తది. నేనెందుకు ఎదగలేకపోతున్నానండి అంటారు. అన్నీ చేస్తున్నానండి. భీమవరం వస్తున్నానండి. జూమ్‌లో పాల్గొంటున్నానండి. పుస్తకాలు చదువుతున్నానండి. తొక్కలో చేత్తన్నారు. అసలైనవి వదలరు. అర్థం చేసుకోండి. నిజంగా మీరు ఎదగాలనుకుంటే, జ్ఞానవంతులవ్వాలనుకుంటే, గొప్పవాళ్ళవ్వాలనుకుంటే, గొప్ప గురువులుగా మీరు ఎదగాలంటే, ఒక ముఖ్యమైన పాయింట్ మమకారం వదలాలి. తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలి. అదే ఆత్మజ్ఞాన లక్షణం. నిజంగా మన అదృష్టం. పత్రి గారు లాక్‌డౌన్ టైంలో ఎన్ని పాయింట్లు చెప్పారు ఆత్మజ్ఞాని. అంటే ఆత్మజ్ఞానిగా మనం ఎదగాలి అంటే ఆయన చెప్పిన ఇటువంటియన్నీ మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అయ్యే మళ్ళా తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళా తెలుసుకుంటున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.